విజయవాడలో వరద బాధితుల కష్టాలు, సాయం కోసం ఎదురుచూపులు, ఆహారం, వాటర్ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న జనం. పూణే నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఎన్డీఆర్ఎఫ్, ముంపు ప్రాంతాలకు రెస్క్యూ టీంలు, హెలికాప్టర్ల సాయంతో ఆహారం పంపిణీ. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం. లంకసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు. నాగర్ కర్నూలు జిల్లాలో డిండి వాగు ఉధృతి, వాగులో చిక్కుకుపోయిన 11 మంది చెంచులు, అందరినీ కాపాడిన పోలీసులు. పెద్దలంక కృష్ణా నదిలో చిక్కుకున్న 62 మంది, 2 పడవల ద్వారా తరలింపు. ఇబ్రహీంపట్నం సహాయ కేంద్రానికి బాధితులు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తాం, అన్ని విధాలా ఆదుకుంటామన్న శ్రీధర్ బాబు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం, 90 కిలోమీటర్ల మేర తెగిన రహదారులు, కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు. ములుగు జిల్లాలో గోదావరికి పోటెత్తిన వరద, తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు, ప్రజల్ని అప్రమత్తం చేసిన పోలీసులు. బుడమేరు వరదలో తండ్రి కొడుకు గల్లంతు, పొలానికి వెళ్లి 2 మృతి, కన్నీరు మున్నీరై విలపిస్తున్న కుటుంబ సభ్యులు. విజయవాడలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసిన మంత్రి నారాయణ, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని కామెంట్. కేంద్రం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది, నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందాలు వస్తాయి, జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్న రామ్మోహన్ నాయుడు. వరద బాధితులకు నేతల సహాయం, 4 టన్నుల కూరగాయలు పంపించిన మాజీ ఎమ్మెల్యే, అంతా అండగా నిలవాలన్న వర్మ. వరద బాధితుల కోసం ఆర్థిక సాయం, తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్ సాయం, 2 రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున విశ్వక్సేన్ విరాళం. నిజాంపేట్ హిల్ కౌంటీ కుంటకు వరద పోటు, ఎస్ఆర్ కళాశాల సెల్లార్లోకి చేరిన ప్రవాహం, అధికారుల సీరియస్, సెల్లార్ సీజ్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం, వరద బాధితులకు సహాయంగా 1 రోజు వేతనం, 100 కోట్ల విరాళం ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ. ప్రకాశం బ్యారేజ్ కు తగ్గిన వరద, ఇసుక బోటు ఢీకొట్టడంతో దెబ్బతిన్న పిల్లర్, నిపుణుల సలహాతో పిల్లర్ గేట్లకు మరమ్మతులు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు, ఎంతటి సాయం చేయడానికైనా సర్కార్ సిద్ధమన్న రేవంత్. బాసర దగ్గర గోదావరికి పోటెత్తుతున్న వరద, స్నాన ఘట్టాల ఉధృతి, నది దగ్గర అధికారుల ఆంక్షలు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 26 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్కులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 41 గేట్లెత్తి నీటి విడుదల, ఇన్ఫ్లో 2,30,000 క్యూసెక్కులు. గుజరాత్ లో భారీ వర్షాలు, 4 జిల్లాల్లో ముంచెత్తిన వరదలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కొరడా, ఐలాపూర్లో కూల్చివేతలు, రెవెన్యూ అధికారులకు భారీ భద్రత. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలి, మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ.